బెజవాడలోని ముంపుకు గురైనటువంటి వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలైతే తాత్కాలికమైనటువంటి బోట్ని వీళ్ళు ఇక్కడిక్కడే ఒక బోట్ని తయారు చేసి ఆ బోటు ద్వారా ఈ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాల్లో వారు పర్యటన చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వరద బాధితులు ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూస్తుండొచ్చు ఆ బోట్లో వాడేటువంటి మోటార్ అన్నమాట ఇది. ఈ మోటార్ అంటే తాత్కాలికంగా ఈ మోటార్ని అమరుస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక రబ్బర్తో చేసినటువంటి ఒక మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ని కింద వేసి దాంట్లో కొన్ని ప్లేట్స్ అమర్చి దాన్ని తాత్కాలికంగా ఒక బోటు లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ బోటులోనే ఈ వరద ప్రాంతాల్లో పర్యటన చేయించి అక్కడ ఎవరైతే వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిని రెస్క్యూ చేస్తున్నారు. అలాగే వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, అలాగే తాగునీరు, అలాగే వైద్య సదుపాయాలు కూడా వారు ఈ బోటు ద్వారానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇప్పుడు వరద ప్రాంతాలకి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటన చేసి వరద బాధితులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆప్ కहाँ से आए जी? मैं इंस्पेक्टर इंद्रलाल 13 असम राइफल से आया हूँ। तो मेरा इस इलाके के रेस्क्यू में अच्छा वो रहा प्रेफरेंस। जितने भी मुझसे हो सकता था मेरे रेस्क्यूअरों ने पूरा मतलब अपनी बखूबी से जो यहाँ पर रेस्क्यू की ऑपरेशन चलाया। काफ़ी लोगों को हमने जो है राशन वितरण किया और काफ़ी लोगों को वहाँ से निकाला प्रभावित क्षेत्र से। उसके अलावा अभी भी 2 पेशेंट, एक महिला और एक 70 साल के वृद्ध आदमी को जो है हम रेस्क्यू करके अभी लेकर के आए हैं श्रीमान। तो हमने काफ़ी इसमें योगदान तो दिया। ये हमारा धर्म और कर्म है सर। ये आपके माध्यम से मैं यही कहना चाहता हूँ। ओके सर, थैंक यू। ఓకే, అది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు ఈ బెజవాడలో వరదకి గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా కొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అక్కడ చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చేందుకు, అలాగే అక్కడ చిక్కుకున్న వారికి ఆహార సదుపాయాలని సమకూర్చేందుకు, అలాగే వారికి తాగునీటిని కూడా అందించేందుకే ఈ తాత్కాలికమైనటువంటి బోట్ను ఇప్పటికిప్పుడే అంటే ఒక నిమిషంలోనే బోట్ని ఏర్పాటు చేశారు. అలాగే ఒక నిమిషంలోనే ఆ బోట్ని కూడా డిస్మాంటిల్ చేసేసారు. ఆ బోట్లో ప్రధానంగా వాడేటువంటి మోటార్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఈ ప్లేట్స్ ఇందాక మనం చెప్పినట్లుగా ఈ రబ్బర్తో తయారు చేసినటువంటి మెటీరియల్ ఫస్ట్ ఉంచి దాంట్లో ఈ ప్లేట్స్ని అమర్చారు. ఈ ప్లేట్ ద్వారా అది వాటర్లో ఫ్లోట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున విజయవాడకి రావడం జరిగింది. విజయవాడలో ముంపుకి గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా వివిధ బృందాలుగా ఏర్పడి అక్కడ సహాయ కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ఏ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు మీరు ఆహారాన్ని? మన హోంమంత్రి వంగలపూడి అనిత గారికి ఇచ్చినటువంటి 41, 42, 43 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అగైన్ అజిత్ సింగ్ నగర్ లో కొంచెం ఫ్లడ్ ఎక్కువ ఉంది. లోపలికి వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడం లేదు, మనుషులు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి తెలిసింది. సో అంతా మేడం, ఎక్కడైతే ఫ్లడ్ వాటర్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే ఫుడ్ పంపిణీ సరిగా జరపలేకపోతున్నామో, అన్ని తెచ్చుకొని కూడా ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడపకి వెళ్ళి వాళ్ళకి అందజేసి వాళ్ళ అవసరాలు ఏమన్నాయో కనుక్కొని తెలుసుకొని రమ్మన్నారు. మేము ఏమైతే ఇంటిమేషన్ ఇస్తున్నామో వాటి ప్రకారం మళ్ళీ వెంటనే వాళ్ళు స్పందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయని కూడాను. ఈ రోజు కనుక చూసుకుంటే ఇక్కడ ఫ్లడ్ వాటర్ ఇప్పుడు పెరుగుతూ ఉంది. మరి పైనుండి వాటర్ ఇంకా మళ్ళీ వస్తున్నాయి. తగ్గే అవకాశం అయితే ఇక్కడైతే కనిపించట్లేదు. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఎంతైతే శ్రమిస్తారో, ప్రజల కోసం ఉంటారో, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇది మా బాధ్యతగా గుర్తెరిగి మా బాధ్యతగా భావించి మేము వీళ్ళకి ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా ఏమేమి పంపిణీ చేశారు ఇప్పటి వరకు? పులిహోర, పెరుగన్నం, బిర్యానీ, బనానాస్, అగైన్ బ్రెడ్, క్రీమ్ బ్రెడ్, పిల్లలకి పాలు పంపిణీ చేస్తున్నామండి. మీరు చెప్పండి, ఏ ఏరియాలో మీరు పంపిణీ చేశారు? నేను తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చానండి. టీడీపీ తెలుగు మహిళా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ నాది. వంగల్పూడి అనిత గారు మా టీమ్ లీడర్. ఆవిడ అనిత గారి ఆదేశాల మేరకు, అమ్మ నాకు ఆ వార్డుల్లో వేశారు, నాకు ఇన్ఛార్జ్ గాను మీరు వచ్చి వర్క్ చేయాలన్నారు. ఆవిడ చెప్పగానే మేము వచ్చేసి 32, 41, 42 వార్డుల్లోనూ ప్లస్ ఎక్కడైతే ఫ్లడ్ ఎక్కువగా ఉందో అక్కడ అంతా కూడాను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాము. ఈరోజు ఈ అజిత్ సింగ్ నగర్లో మా సొంత ఖర్చులతో మేము బ్రెడ్, ఇవన్నీ కూడా బన్నులు,
ఇలాంటి పదార్థాలన్నీ కూడా గత 3 రోజులుగా ఇస్తా ఉంటే ఫుడ్ ఇస్తుంటే పాప వాళ్ళు ఇష్టంగా తీసుకోవట్లేదు. ఎంతసేపు బిస్కెట్స్, బ్రెడ్, ఫ్రూట్స్ ఇలాంటివి అడుగుతున్నారు. సో అలా అడుగుతున్నారని చెప్పేసి ఈ రోజు కేవలం బిస్కెట్లు, బ్రెడ్ ఇలాంటివి, ఈ దిల్ పసంద్ లాంటివి బేకరీ ఐటమ్స్ పిల్లలకి ఇంట్రెస్ట్ గా తింటారని చెప్పేసి అవి తీసుకొచ్చి ఈ రోజు ఈ అజిత్ సింగ్ నగర్ లో పంచిపెడుతూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా మేము పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడాను 41, 42, 32 ఈ వార్డులన్నీ కూడాను తిరిగి అన్నీ కూడాను పంచిపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి మేము ఆయన మాకు రోల్ మోడలు. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఆయన మరి ఎంతో యువకుడు లాగా ఆయన చేస్తూ ఉంటే, వర్క్ చేస్తూ ఉంటే మేము ఈ మాత్రం ఏదో ఉడతా భక్తి సాయం అంటారు కదా, ఆ రకంగా మేము ఈ వరదలో మరి బాబు గారికి తోడుగా మరి మా అనితా మేడంకి కానీ, మా తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ అందరికీ కూడాను చేదోడు వాదోడుగా ఉండే విధంగా మరి ఫుడ్ పండించేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బెజవాడలోని కొన్ని ప్రాంతాలను వరద నీరు ముంచెత్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది మహిళానేతలు కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ వారు ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది వరద బాధితులకి ఆహారాన్ని కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు మనతో ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏ ప్రాంతాల్లో మీరు పర్యటిస్తూ ఉన్నారు? ఇప్పటికీ ఎంతమందికి మీరు ఆహార సరఫరా చేశారండి? మేము భవానీపురంలో 40 డివిజన్, 41 డివిజన్, 42 డివిజన్లో చేసామండి. అలాగే ఇప్పుడు సింగనగర్ వచ్చాము. మేము 5 రోజుల నుంచి చేస్తున్నామండి. ఎందుకంటే మేము ప్రతి చోట ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో ఆ ప్రదేశాలన్నిటికీ వెళ్ళి వాళ్ళకి పాలు, బిస్కెట్స్, అరటి పళ్ళు, ఆహారం అన్నీ అందిస్తున్నాము. చాలా వరకు పబ్లిక్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, అసలు ఎప్పుడూ ఆయన ఏదైనా ఒక ప్రకృతి విపత్తు వస్తే ప్రజల పక్షాన ఉండి ఆయన అసలు ప్రజలకు ఆ కష్టం తీరే వరకు నిద్రపోరమ్మా. ఈసారి అసలు ఆయన మోకాల్లో నీళ్ళ వరకు దిగి ప్రతి ఇంటికి రాత్రి 2 గంటల సమయంలో వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి భరోసానిస్తూ వారికి ఆహారం అందుతుందా లేదా అంటే మేమున్నానమ్మా, ధైర్యంగా ఉన్నాను, నేనున్నానమ్మా, ధైర్యంగా ఉన్నానని ఆయన ఎంతో భద్రతని, భరోసాని ఇచ్చారు. వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అంటే ఇది ప్రకృతి విపత్తు, దీనికి మనం ఏం చేయలేమమ్మా. కానీ ప్రభుత్వం మాత్రం చాలా వెంటనే సహాయ చర్యలు తీసుకుని నిమిషాల మీద ప్రతి ఒక్కళ్ళ ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ ఉండి మాకెన్నో రకాలుగా ప్రతిదీ కూడా, ఇప్పుడు కరెంట్ రాలేదని ఆయన ఎన్నోసార్లు చెప్తున్నారంట. అమ్మ త్వరలోనే మీకు కరెంట్ ఇస్తామని, దానికి కూడా ఆయన మాకు చెప్తున్నారు. మంచినీళ్ళకి అసలు లోటే లేకుండా చేశారమ్మా. ఎంత అడిగితే అంత వాటర్ ఇస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మెయిన్ కావాల్సింది మంచినీళ్ళు. మంచినీళ్ళు మాత్రం కొన్ని లక్షల బాటిల్స్ వచ్చేసినాయండి. ఆ బాటిల్స్ కేసులు ఇచ్చేస్తున్నాం. అట్లా ప్రతి చోట కూడా ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ముందు ఇచ్చే ఆహారం, ఈ ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు, మంత్రులు స్పందించిన తీరు, ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు, లోకేష్ బాబు గారు స్పందించిన తీరు, ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఇంత ప్రకృతి విపత్తు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఎక్కడ భయపడలేదు, ఎక్కడ ఎవరు బెదరలేదు. అంటే మొదటి రోజు నుంచి మీరు పర్యటిస్తూనే ఉన్నారు. మొదటి రోజు వరద ఉధృతి ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? అసలు మొదటి రోజు అయితే చాలా అనండి, అసలు 10 అడుగులు లోతు వచ్చేసి అన్నారు. సింగనగర్ ఏరియా అంతా కూడా 8 అడుగులు 10 అడుగులు వెళ్ళిపోయినాయి అన్నారండి. ఈవేళ కొంచెం బెటరే. బుడమేరుకి అసలు శాంతి ఇచ్చిందంటే ఒక రకంగా చెప్పాలంటే వర్షాలు తగ్గినాయి. ఇక్కడ మనకి బుడమేరు కూడా 3 చోట్ల గండి పడితే రాత్రి నిమ్మల రామానాయుడు గారు, నిన్న ప్రొద్దున లోకేష్ బాబు గారు దేవినేని బాధ్యతలు నారా చంద్రబాబు గారు లోకేష్ గారికి అప్పచెప్పడం, ఆయన కూడా త్వరితగతిన అక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి వాళ్ళని అలర్ట్ చేస్తా, కలెక్టర్ల దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేస్తా. లోకేష్ బాబు గారు దగ్గరుండి బుడమేరు పడిన గండులు పూడ్చేటట్టుగా చూశారు. నిమ్మల రామానాయుడు గారు అయితే రాత్రి 10ంటికి 11ంటికి వర్షంలో వెళ్ళి అక్కడ చూస్తున్నారు. మొత్తం అంతా అండి చాలా వరకు కొంత తగ్గింది. ఇప్పుడు భవానీపురం ఏరియాలో మళ్ళీ మేము ఇప్పటి వెళ్ళి ఇచ్చొచ్చాం, ఆహారం ఇచ్చొచ్చాం. చాలా చోట్ల తగ్గిపోయింది. వరద బాధితులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవాలకు కూడా మీరు ఆహారాన్ని సరఫరా చేస్తారు. అవునండి, మరి మా వరద బాధితులు అంటే మనుషులు అంటే అడుగుతారు, మాకు ఆకలి వేస్తున్నామా, మాకు మంచినీళ్ళు ఇవ్వండమ్మా, పాలు ఇవ్వండమ్మా, పిల్లలకి బిస్కెట్లు ఇవ్వండమ్మా. మూగ జీవాలు ఏం అడుగుతాయండి? అవి ఎలా చూస్తున్నాయి, మేము ఎవరికైనా ఏమైనా ఇస్తా ఉంటే కూడా చూస్తున్నాయి. నిజంగా వాటి మీద కూడా ప్రేమతో ఆ జీవులకి ఎవరిస్తారు, ఏమిస్తారు మూగ జీవులు, కానీ వాళ్ళకు కూడా వాటికి కూడా బ్రెడ్ అని, అన్నం ప్యాకెట్లు అని అవి తీసి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రకృతి విపత్తు ఏమో కానండి, ముందు ఈ నీళ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా
గత ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైకాపా వాళ్ళు పోయినసారి బుడమేరుని మీద ఇంత కూడా బుడమేరు ఆక్రమణలు ఉన్నాయి. బుడమేరు అదంతా ఒక ఏరు. ఈ ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏరేంటో నదేంటో తేడా తెలియదు ఆయనకి. బుడమేరు అన్నది ఒక ఏరు, ఒక వాగు. బుడమేరు, రామలేరు, తమ్మిలేరు 3 వాగులు, ఏర్లు. ఆ 3 ఏళ్ళు కొల్లేరులో కలుస్తాయి. అలాంటిది మన వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు అసలు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకులు అసలు ఈ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఆక్రమణకి గురి చేసి వారు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటే ఏం చెప్తారు? అసలు పోయిన గత ప్రభుత్వం అన్ని ఆక్రమణలే కదండి. వాళ్ళకి నది లేదు, నది ఒడ్డు లేదు, కాలువలని లేదు, ప్రభుత్వ స్థలాలని లేదు, ప్రతిదీ ఆక్రమించడమే కదా. పోయిన బుడమేరులో తుక్కు అడ్డం ఉంటుందండి. ఏరుల్లో బాగా తుక్కు వస్తుంది, ఆ తుక్కుని తీయాలి. ఈ అక్రమ నిర్మాణాల వల్లే ఈ బుడమేరు పొంగింది అని మనం భావించవచ్చు. కరెక్ట్ అండి, కరెక్ట్. ఈ అక్రమ నిర్మాణాల వల్లే మొత్తం బుడమేరు లోపలికి వచ్చేసి ఇళ్లు కట్టేశారు, చిన్న చిన్న బిల్డింగ్లు కట్టేశారు. దాంతో ఏరు ఎటు వెళ్ళాలో దారి తెలియక ఎటు పళ్ళం ఉంటే వచ్చేసింది ఏరు. ఎటు పళ్ళం ఉంటే అటు వెళ్ళిపోయింది అనమాట ఏరు. వాటర్ అంతా వెళ్ళిపోయింది. దానివల్లే ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వ వైఫల్యం ఈ రోజు ప్రజలకు ఇంత కష్టం వచ్చింది.